సరస్వతి నమ, శ్రీమాత్రే నమ, గోమాత్రే నమ. నా పేరు వేర్ల రాజేశ్వరరావు. పురోహితం చేసుకుంటాను. నేను జిల్లాలో కూడా ఉంటాను, వెంకటేశ్వర దేవస్థానంలో. ఆ ముందు మనం పురోహితం అంటే బయట కార్యక్రమాలు, అందులో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనంలో వస్తుంటాను. నాకు చాలా సమయం తక్కువగా ఇస్తారు, ఎందుకంటే నాది కొంచెం రాపిడిగా ఉంటుంది కాబట్టి. అంటే ఏమైతే 10 బాల్ నుండి 20 రన్లు కొట్టే టైంలో నేను వస్తుంటాను. అప్పటికి వాళ్ళు అలసిపోయి ఉంటారు, ఎందుకంటే వీళ్ళు నేనేమో 2020, వీళ్ళేమో టెస్ట్ మ్యాచ్లు ఆడే వరకు ఏమవుతుందంటే చూసి ఈయనది కూడా అదే ప్రభావం అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇంకా కొంతసేపు ఉంటే బాగుండే అనిపించే దూరంలో నేను ప్రయాణం చేస్తుంటాను. ఇంకా కొంతసేపు ఈయన ఉంటే బాగుండే కదా అని. ఆ సమయాన్ని ఎవరు కాబట్టి ఇచ్చిన సమయం అమూల్యమైన సమయంగా భావిస్తూ కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఒక పద్యం ఒక పాటతో మనం అయితే శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణువుపాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే 9 రకాల భక్తి మార్గాలు ఉంటాయి. చక్కగా వినడం ఒకటి, కీర్తించడము, స్మరించడం అంతర్ముఖంగా, ఈ ప్రధానమైనటువంటి. అందులో భాగంగా కీర్తనము అంటే మనకు ఎందరో మహానుభావులు. రాత్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించనం వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి, నా భూతో నా భవిష్యతి. బోలో గణేష్ మహారాజుకి. భజన అంటేనే మనం చేతులతో ఈ పంచ ఉన్నటువంటి 5 వేళ్ళు అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశం కలిగి ఉంటాయి. అంటే వెనకటి వాళ్ళకు మనకు ఉత్తమోత్తమైనటువంటి భక్తి ఏం నేర్పించారా అంటే, సాయం సంధ్యా సమయంలో ఎక్కడైనా దేవాలయం వెళ్ళి కొంచెం భజన చేయండి అని. మన ఇంట్లో కూడా భజన చేయాలి. రామ 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 అని కూడా భజన అవుతుంది. కృష్ణ 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 నమశివాయ నమశివాయ నమశివాయ. అందుకే శివాయ విశ్వరూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. అంటే శివకేశ్వర అభేదమైన. మనమేమనుకుంటాము, అడ్డనామాలు పెట్టిన వాళ్ళంతా శివభక్తులు, పొడుగు నామాలు పెట్టిన వాళ్ళంతా విష్ణు భక్తులు అనుకుంటాం. ఎవరి నామం పెట్టకపోతే వాడే మహాభక్తులు. అది మన కలియుగంలో ఉన్నటువంటి లక్షణం. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక, జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక, జయ పార్వతీ తనయ ఓ విఘ్నరాయ, జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. మూసిక వాహన ముల్లుక పూజిత, మూసిక వాహన ముల్లుక పూజిత జయములను సగే ఓ విఘ్నరాయ, జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక, గణముల నాయక నీ మహిమెరుగక, గణముల నాయక నీ మహిమెరుగక, షణ్ముఖుడు నీతో పందెము కాయగా, గణముల నాయక నీ మహిమెరుగక, షణ్ముఖుడు నీతో పందెము కాయగా, సర్వధర్మములు వృద్ధిలో నిలపి, సర్వధర్మములు వృద్ధిలో నిలపి, షణ్ముఖుని గెలచిన బుద్ధిశాలివే, జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక, జయ పార్వతీ తనయ ఓ విఘ్నరాయ, జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. బోలో గణేష్ మహారాజుకి. శని శాస్త్రం చప్పట్లు కొట్టడం వల్ల మనకు అనేక రకాల నాడులు ప్రేరేపితం, అంటే జాగృత అవస్థకు వస్తాయి. అంటే అవన్నీ కూడా నిద్రావస్థ ఉంటాయి, మనం కూడా పడుకోబెట్టేస్తాయి. ఆ పడుకోబెట్టుకో ఉండకుండా మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు యాక్టివ్ ఉండాలంటే భజనకు మించినటువంటి భక్తి మార్గం ఇంకోటి లేదు. అందుకే నిన్న కూడా ఒక పద్యం చెప్పాను,
బ్రతికి నన్నాళ్ళు నీ నామ భజన చేతును గాని. నేను ఎప్పుడో చేస్తానండి 60 సంవత్సరాల తర్వాత మన శరీరం సహకరించదు. పనులు కృష్ణ కృష్ణ అంటే కృష్ణ అని వస్తుంటాయి. ఆ నా పలకదు. రామరామ అంటే మా వలుతుందో యా వలుతుందో తెలియదు. అప్పుడు కాకుండా దంతంబుల్ పడనప్పుడే, ధారోడి ఉన్నప్పుడే, కాంతాసంగము రోనేయప్పుడే, కురులు వెలువెల్లగానప్పుడే. అంటే మన ఎప్పుడు ఇంటికి తెల్లైనప్పుడు పోయి ప్రవచనాలు విన్నామంటే సాధ్యం కాదు. మనకి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో, శరీరం సహకరిస్తుందో, మన పనులు పడిపోవో, అప్పుడే రామ అని గట్టిగా అరవాలి. ఈ గల్లి అరుస్తే ఆ గల్లి కినపడాలి. వేరే విషయాలు ఏదైతే మాట్లాడుతున్నాం ఈ విషయాలు కూడా మనం. అందుకే మనం భక్తిలో నీళ్లు తాగుతూ రామరామ అనుకోవచ్చు, కృష్ణ కృష్ణ ఓం నమ శివ. మన ఇష్టదైవాన్ని ఏదైనా మనం ప్రేరేపణ చేసుకోవచ్చు, దానికి అనుసంధానం చేయాలి. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ అసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలీ చింతామృత సంధాన దాసుండై మరజన్ సురారి సుతుడే తన్ విశ్వమన్ భూవరా. అంటే నీళ్లు తాగుతూ తింటూ తిరుగుతూ మధ్యరాత్రి మేలుకు వచ్చినా కూడా రామరామ అనుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది. ఎందుకు మనకు రావాల్సిన నిద్రనే కదా. అప్పుడు మళ్ళీ మేలుకు వస్తే భయపడతాం, ఏవి ఆలోచనలు వస్తాయి. మళ్ళీ నిద్ర వస్తేనే ఆ నిద్రలో జోగుతుంటాం. అని దాన్నే భగవంతుడానికి యోగ నిద్ర అంటాం, మనమేమో మత్తు నిద్ర అంటాం. ఆ నిద్ర పోకున్నప్పుడు మేలుకు వస్తే భయపడే వాళ్ళం మనం. నిద్రలో మేలుకునేవాడు భగవంతుడు. మన నిద్ర ఉన్నప్పుడు అతనే మనం కాపాడేది. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే భగవస్వరూపుడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను ధ్యాస పెట్టడమే ధ్యానం. ఆ ధ్యాన ప్రక్రియలో మనము ఇప్పుడు శ్రీరామచంద్రుడి గురించి ఒక పద్యం అనుకుంటాం. శ్రీరామచంద్రుడి యొక్క అనన్యా చింతయంతో మాం జనా పరిభాష తేషా నిత్యాభియుక్తానాం యోగక్షేమం ఆమె. ఇంతమంది చెప్పినప్పుడు మనకు ఆ గురువర్యులు చెప్పారు, యోగం అంటే మనం అనుకోని ఇచ్చేదే యోగం. మనం అనుకోకుండా వచ్చేదే ఆ యొక్క కలయికనే యోగం. ఆ యొక్క సంపదలే యోగం. మనం క్షేమం మనం అనుకుంటే వస్తుంది. యోగం అనేది మనం వాడు యోగం వల్ల వాడు బాగా బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటుంటాం. అంటే యోగం అంటే వానికి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రేట్లు వచ్చినటువంటిది. అది ఎలా వస్తుంది? భగవంతుని యొక్క చరణాలపైన మన యొక్క దృష్టి పెట్టి ఏకాగ్రత నామస్మరణ చేయడం వల్ల మన మనసు ఏకీకృతం అవుతుంది. అంటే పూజలు చేసే డబ్బులు వస్తాయంటే ఫస్ట్ పంతులు గారే పూజలు చేసుకుంటాడు. పూజలు చేసే పంతులు రావు. పూజలు చేస్తే మన లోపల ఏకాగ్రత వస్తుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను పూజ చేశానని ఒక పట్టుదల వస్తుంది. దానివల్ల మన లోపల కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మనలో నెగిటివ్స్ వెళ్ళిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పని చేయగలను, చేస్తాను, ఈ పూజ చేశాను కాబట్టి పని అవుతుంది అని 100 సార్లు అనుకుంటే ఆ పని అవుతుంది. అంతే తప్ప పూజలు చేసే డబ్బులు వస్తాయనో, పూజ చేసే బిల్డింగ్ ఫస్ట్ పంతులు బిల్డింగ్లు కార్లు కొనుక్కొని బయట తిరుగుతుంటారు. ఊళ్ళలో ఎవరు పూజ చేయరు. అంటే ఈ ప్రశాంతత రావడానికి కూడా అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఆంజనేయ స్వామి ఒక రామతారక మంత్రాన్ని మనకు అప్పచెప్పాడు. మరకటుండను నాకు సామ్రాజ్యమేలా రామ 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 రామాయటంచు నీ నామమొక్కటే కోటి స్వర్గ సుఖాలు నాకు మహాత్మా. అంటే రామతారక మంత్రైనా కోటి స్వర్గ సుఖాలు. నేనేమంటే ఇల్లు కట్టినాక సుఖపడతానండి, ఏదో కారు కొన్నాక సుఖపడతానండి, అప్పుడు కూడా ఉండదు. మళ్ళీ ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటుంది, ఇంకోటి అది ఆగవు. కాకపోతే మనం ఫస్ట్ అనుకునేది ఒకటి అనుకుంటాం, తర్వాత ఇల్లు కట్టే వరకు ఆగుతాడు. భగవంతుడు వీళ్ళకి ఇల్లు కావాలంటున్నాడు కాబట్టి ఇల్లు ఇద్దాం అనుకుంటాడు. తర్వాత కారు అడుగుతాం, కారు అడిగినాక ఇంకోటి అడుగుతాం, మా పిల్లలు సరిగ్గా చదువుతలేరు అంటాం, ఉద్యోగం అంటాం, ఇంకే ఎన్ని అడుగుతామో మనకు తెలియదు. మన కోరికలు అనేది అనంతం. అందుకే ఈ దిక్కు ఎంత దూరం ఉందో కోరికలు అంత దూరం ఉంటాయి. కాబట్టి ఆ శ్రీరామచంద్ర యొక్క పాదపద్మం ఒకసారి స్మరిస్తాం. ఆ యొక్క మహావిష్ణు పాదమే శ్రీరామచంద్రుని యొక్క పాదం. రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై జై భక్త వత్సల త్రిభువన బాల జై జై భక్త వత్సల త్రిభువన బాల కంసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర సీతా మనోహర రాఘవేంద్ర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల
కిశోర నంద యశోద ఆనంద కిశోర జయ జయ గోకుల బాలకృష్ణ వేణుగోపాల కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర భూజాత వల్లభ భువన మోహన భూజాత వల్లభ భువన మోహన తల్లివి నీవే తండ్రివి నీవే తారక రామ మధురం మధురం నీ నామం మధురం నల్లనయ్య చల్లనయ్య నారాయణ కంసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర నాటకిని ఒక్కేటిన కూర్చినావట శివుని విల్లు ఒక దెబ్బక విరిచితి వంట ఆత్మవు నీవే పరమాత్మవు నీవే ఆత్మవు నీవే పరమాత్మవు నీవే జయ జయ భక్త వత్సల కళ్యాణ రామ కంసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర శ్రీదేవి వల్లభ శ్రీనివాస తిరుమలగిరివాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వల్లభ శ్రీనివాస తిరుమలగిరివాస శ్రీ వెంకటేశ వెంకటరమణ ఓ సంకటహరణ వెంకటరమణ ఓ సంకటహరణ జయ జయ భక్త వత్సల నారాయణ కంసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర బోలో శ్రీ సీతారామచంద్ర మహారాజ్ కి హర హర శంకర నమ శివాయ శివ శివ శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ హర హర శంకర నమ శివాయ శివ శివ శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్భ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం పనిపతి వేషిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం
నమామి సదా శివలింగం హర హర శంకర నమః శివాయ శివ శివ శంకర నమః శివాయ శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ లింగాష్టకమిదం పుణ్యం యపడే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే హర హర మహాదేవ శంభో శంకర